వెల్కమ్ టు యువర్ రాకెట్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 12 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు 11 పార్ట్స్ చూడనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో పెన్నీకి జీనానే కొన్నాళ్ల ముందు లీకి చూపు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసిన అమ్మాయి అని తెలుస్తుంది. కానీ జీనా డోడో గ్రూప్ లో వేరే పేరుతో పనిచేస్తుంది. అందుకే తనని చూసి పెన్నీ కాస్త షాక్ అవుతుంది. లీ పెన్నీతో ఎందుకు అలా చూస్తున్నావు అని అడగగా, పెన్నీ ఏం లేదు, ఫోన్ లో మాట్లాడుతున్నాను, ఇంకేం లేదు అని చెప్పి వెళ్లిపోవడంతో పార్ట్ 12 స్టార్ట్ అవుతుంది. లీ ఆ పాప అలాగే కెన్యా గురించి జీనాని అడుగుతాడు. అప్పుడు జీనా కెన్యా ఎమ్మెల్యే వైఫ్, ఒకప్పుడు తన డోడో గ్రూప్ ల్యాబ్ లో స్టాఫ్. తన హస్బెండ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు, డోడో గ్రూప్ వాళ్లే చంపేశారు. అంతేకాదు డోడో గ్రూప్ T9 లీకేజ్ గురించి అలాగే దాని వల్ల జరిగే ప్రమాదాల గురించి చాలా విషయాలు దాచిపెడుతుంది. డోడో గ్రూప్ కి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలున్నాయి, కానీ అవన్నీ ఎమ్మెల్యే మొబైల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ మొబైల్ ఎక్కడుందో తెలియదు. నిజాన్ని బయటపెట్టడానికి కెన్యా చాలా ఫైట్ చేస్తుంది, కానీ పాపం తనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఈ విషయం గురించి విచారించడానికి ఒక సాక్షిని కలవడానికి ట్రై చేశాం, కానీ తను కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడు అని చెప్తుంది. ఇదంతా విన్నాక లీకి మొబైల్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. పెన్నీ తన అసిస్టెంట్ తో ఎట్టి పరిస్థితుల్లో కూడా జీనా గురించి లీకి నిజం తెలియకూడదు, ఎందుకంటే అతనిలో ప్రతీకారం ఉన్నంత వరకు మనం డబ్బు సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయే తను వెతుకుతున్న జీనా అని తెలిస్తే తన దృష్టి మారుతుంది. అప్పుడు మన లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు అని చెప్తుంది. అప్పుడు అసిస్టెంట్, ఓకే మేడం, జీనా లీని చాంగ్ అనే అనుకునేలా చూసుకుంటా, అలానే ఆ అమ్మాయే ఒకప్పుడు తన ఇంట్లో పనిచేసేది అని లీ కూడా గుర్తుపట్టలేడు అని చెప్తుండగా, తన ఆఖరి మాట పట్టుకుని జీనా వాళ్ళ బ్రదర్ చాంగ్ అసలు ఐడెంటిటీ జీనాకి ఎప్పటికీ తెలియదు, చాంగ్ అసలు ఐడెంటిటీ జీనాకి ఎప్పటికీ తెలియదు అని పదే పదే అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో జేజే లీకి కాల్ చేసి పిలవడంతో లీ అక్కడికి వెళ్ళినప్పుడు తను డోడో గ్రూప్ ఇంకా నేథన్ కి వ్యతిరేకంగా కలెక్ట్ చేసిన ఆధారాలన్నీ జేజే డోడో గ్రూప్ కాంపిటీటర్ వాళ్ళ లాయర్ చార్ల్స్ కి ఇచ్చేసినట్టు తెలుసుకుని, ఎందుకు జేజే ఇలా చేస్తున్నాడు అని లీ ఆశ్చర్యపోతాడు. అప్పుడే జేజే, నువ్వు బాబీ లాకర్ లో ఒక మొబైల్ చూసావా అని లీని అడగగా, అవును చూశాను, అందులో T9 గురించి అన్ని డీటెయిల్స్ ఉండొచ్చు అని నిజం చెప్తాడు. జేజే నేథన్ ని ఇంత దారుణంగా ఎందుకు ట్రాప్ చేయాలనుకుంటున్నాడు అని లీ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక అప్పుడే చార్ల్స్ సాక్ష్యాల ఆధారంగా నేథన్ ని త్వరగా అరెస్ట్ చేయిస్తాను అని అంటాడు. తర్వాత లీ జేజేని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్తుండగా జేజే బాగా తాగినట్టు అనిపిస్తుంది. సో లీ జేజేతో, ఒక మాట చెప్పండి, మీరెందుకు నేథన్ ని అరెస్ట్ చేయించాలని అనుకుంటున్నారు అని అడగగా, జేజే తాగిన మత్తులో తాను చాలా తప్పులు చేశాడు, వాటన్నిటికీ శిక్ష అనుభవించే తీరాలి అని అంటాడు. అయితే ఫ్రెండ్స్, లీ జేజే మాటలన్నీ రికార్డ్ చేస్తూ జేజేతో, మీరు ఏదైతే చేస్తున్నారో అది డోడో గ్రూప్ కి ద్రోహం చేసినట్టు అవదా అని అడగగా, జేజే, ఎలా ద్రోహం అవుతుంది, కొన్ని రోజుల్లో డోడో గ్రూప్ నాదైపోతుంది, అప్పుడు చూడు అని అంటాడు. జేజేని డ్రాప్ చేశాక లీ అసలు ఇదంతా చేయడం వెనుక జేజే ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని ఆ రికార్డింగ్ ని పదే పదే వింటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి జీనా తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లడం చూస్తాం. యాక్చువల్లీ జీనా వాళ్ళ ఫ్రెండ్ ఒక లాయర్. జీనా అతనితో, నువ్వు కోర్టులో కెన్యాని సపోర్ట్ చేస్తూ కేసు టేక్ ఓవర్ చేస్తే మనం తనని రక్షించొచ్చు అని అనగా, తన ఫ్రెండ్, నాకు ఆల్రెడీ డబ్బులకి కొరత ఉంది, అది చాలదన్నట్టు నేను ఈ కేసుని ఫ్రీగా వాదిస్తే నేనేమైపోవాలి అని అంటాడు. కానీ జీనా, నువ్వు కనుక ఈ కేసుని ఫ్రీగా వాదిస్తే నీకు మంచి పేరు వస్తుంది, ఆలోచించు ఒకసారి అని చెప్పగా, జీనా ఫ్రెండ్, అరే పేరు సంపాదించి నేనేం చేసుకోవాలి, దాంతో 2 పూటలకి తిండి కూడా దొరకదు, నేను ఈ కేసు వాదించలేను అని అంటాడు. తర్వాత రోజు జీనా ఆఫీస్ కి వెళ్లి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నేథన్ అక్కడికి వచ్చి తనని కింద నుండి పైకి వింతగా చూస్తూ, నువ్వు నిజంగా ఇవాళ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నావు అని అంటాడు. ఫ్రెండ్స్, ఇదంతా ఆండ్రూ దూరం నుండి చూస్తూ ఉంటాడు. నేథన్ తన అసిస్టెంట్ తో, నాకు ఒక లేడీ సెక్రటరీ అవసరం ఉంది కదా, ఆ జాబ్ జీనాకి ఇవ్వు అని చెప్పగా, తన అసిస్టెంట్, సార్ ఇప్పటికే మీకు ఒక సెక్రటరీ ఉంది కదా అని అంటాడు. అప్పుడు, అరే తనని తీసేసి జీనాని పెట్టు అని నేథన్ చెప్పగా, లేదు సార్, సెక్రటరీగా పనిచేయడానికి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని జీనా అంటుంది. లిఫ్ట్ రావడంతో నేథన్ ఇంకా తన అసిస్టెంట్ లిఫ్ట్ లోకి వెళ్తారు, కానీ జీనా మాత్రం వెళ్లకుండా అక్కడే ఆగుతుంది. అప్పుడు నేథన్ పట్టుబట్టి మరి జీనాని లిఫ్ట్ లోకి రమ్మని పిలుస్తాడు. ఇక జీనా కూడా లిఫ్ట్ లోకి వెళ్తుంది. సడన్ గా నేథన్ తనని ఏం చేస్తాడో అని జీనా భయపడుతూ ఉండగా, లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అవ్వకముందే ఆండ్రూ లోపలికి వచ్చి ఇద్దరి మధ్యలో నిల్చొని జీనాని నేథన్ నుండి రక్షిస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫీస్ లో నేథన్ కి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటంటే డోడో గ్రూప్ యొక్క కెమికల్ ప్లాంట్ లో ఇన్స్పెక్షన్ జరగబోతోంది అని. నేథన్ కి కోపం వచ్చి, నోటీస్ పంపకుండా ఇన్స్పెక్షన్ ఎవరు చేపిస్తున్నారు అని అడగగా, ఇంకెవరు సార్, మీ ప్రియమైన చెల్లెలే ఇదంతా చేస్తుంది అని అక్కడ వాళ్ళు చెప్పడంతో, తను ఎందుకు నా విషయంలో తలదూరుస్తుంది అని నేథన్ వెంటనే సిండీని కలవడానికి వెళ్తాడు. ఫ్రెండ్స్, సిండీ మీటింగ్ లో కూర్చొని తన పిక్స్ కి వచ్చిన కమెంట్స్ ని చదువుతూ ఉంటుంది. అయితే కొన్ని నెగటివ్ కమెంట్స్ చూసి సిండీకి కోపం వచ్చి, నా మీద నెగటివ్ గా కమెంట్ చేసింది ఎవరో నాకు తెలియాలి అని అంటుండగా, నేథన్ అక్కడికి వచ్చి డోడో గ్రూప్ ప్లాంట్ ని ఇన్స్పెక్షన్ చేయించమని నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. అప్పుడు సిండీ, నీకెలా తెలిసింది, అయినా ఎందుకంత భయం, ఇన్స్పెక్షన్ అనేది చాలా నార్మల్ విషయం, డేంజరస్ కెమికల్స్ లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు కదా, నువ్వేమైనా ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నావా అని అడగడంతో, నేథన్, నాకెందుకు భయం, నేను నా పనిని నిజాయితీగా చేస్తున్నాను అని అంటాడు. అది విని సిండీ, నిజాయితీగా పనిచేస్తే మంచిదేగా అని చెప్పి ఇప్పుడే ఇన్స్పెక్షన్ కి అంతా రెడీ చేయండి అని చెప్పడంతో మోజో కూడా సరే అంటాడు. ఇక నేథన్, త్వరలో ఈ కంపెనీ నా పేరు మీదకి వస్తుంది, అప్పుడు చెప్తాను ఈ పని అని వాదించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు సిండీ కూడా, అరే వా, కంపెనీని నీకు ఇచ్చేసి నేనేమైనా నా బొటన్ వేలుని నోట్లో వేసుకుని పీల్చుకుంటూ కూర్చుంటా అనుకుంటున్నావా, నాకు కూడా ఈ కంపెనీలో హక్కు ఉంది, అర్థమైందా అని అంటుంది. ఇదంతా చూస్తూ జేజే, నాకు కావాల్సింది కూడా ఇదే అని నవ్వుతూ ఉంటాడు.
జేజే ఆండ్రూతో చూసావా ఆ పిచ్చి వాళ్ళని ఎలా గొడవ పడుతున్నారో, త్వరలోనే నేథన్ అరెస్ట్ అయిపోతాడు, అప్పుడు తన ప్లేస్ లోకి నువ్వు వస్తావు అని అంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చార్ల్స్ ని చూపిస్తారు. చార్ల్స్ లీకి కాల్ చేసి నేథన్ ని అరెస్ట్ చేయించాలి అంటే బాబీ లాకర్ లో ఉన్న మొబైల్ సాక్ష్యంగా కావాలి. అందుకు నువ్వు బాబీ ఆఫీస్ కి వెళ్లి క్లబ్ లో తక్కువ మంది ఉన్న టైం చూసుకుని నాకు కాల్ చేయి. నేను పోలీసులను తీసుకొచ్చి ఆ మొబైల్ ని బయటికి తీస్తాను. ఈ విధంగా మనం నేథన్ అలాగే బాబీ ఇద్దరిని పట్టుకోవచ్చు అని చెప్తాడు. ఫ్రెండ్స్ లీ కూడా క్లబ్ కి తిరిగి వెళ్తాడు. కానీ అక్కడ బాబీ ఇంకా తన ఇద్దరు మనుషులు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఈ విషయం వెంటనే లీ చార్ల్స్ కి కాల్ చేసి చెప్తాడు. కొద్దిసేపట్లోనే పోలీస్ అరెస్ట్ వారెంట్ తీసుకుని బాబీ ఆఫీస్ కి వస్తారు. బాబీ ఒక్కసారిగా షాక్ అయ్యి నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని అడగడంతో పోలీసులు సాక్ష్యాలు నీ దగ్గరే ఉన్నాయి అని చెప్పి బాబీని తన లాకర్ దగ్గరికి తీసుకెళ్లి బలవంతంగా తనతో ఆ లాకర్ ని తెరిపిస్తారు. కానీ లాకర్ ఖాళీగా ఉంటుంది. బాబీ నవ్వుతూ ఎక్కడుంది మీ ఎవిడెన్స్, ఇప్పుడు మీరేం చేస్తారు అని అంటుండగా తన మనుషులు పోలీసుల్ని పట్టుకోవడంతో బాబీ అక్కడి నుండి పారిపోతాడు. ఫ్రెండ్స్ లీ ఇదంతా కెమెరా ద్వారా చూస్తూ ఉంటాడు. తను బాబీ దగ్గరికి వెళ్లి బాస్ త్వరగా కారులోకి ఎక్కండి లేదంటే వాళ్ళు మీ వెనకాలే వస్తారు అని చెప్పడంతో బాబీ విండో నుండి కారులోకి దూకుతాడు. ఇక చైర్మన్ సిండీ అలాగే నేథన్ లిఫ్ట్ లో వెళ్తూ ఉంటారు. అప్పుడే నేథన్ కి బాబీ నుండి కాల్ వస్తుంది. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అని నేథన్ ఆలోచిస్తూ ఉండగా సిండీ కాల్ ఆన్సర్ చేయి లేదా రిజెక్ట్ చేయి, ఎంతసేపటి నుండి ఫోన్ రింగ్ అవుతుంది అని అంటుంది. దాంతో నేథన్ ధైర్యం చేసి కాల్ లిఫ్ట్ చేసి కూల్ గా సారీ రాంగ్ నంబర్ అనగా బాబీ అరే బ్రదర్ నేను బాబీని, నా ఆఫీస్ లో పోలీస్ రైడ్ జరిగింది, మీరు కూడా మీ ఆఫీస్ లో సాక్ష్యాలను చెరిపేసి త్వరగా ఎక్కడికైనా పారిపోండి అని అంటాడు. అది విని అరే ఏముంటున్నావు నువ్వు అని నేథన్ అరవగా చైర్మన్ ఏమైంది నువ్వేం గందరగోళం చేయలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు నేథన్ లేదు నాన్న ఒక అర్జెంట్ వర్క్ గుర్తొచ్చింది అని చెప్పి లిఫ్ట్ ఆపి అందులో నుండి బయటికి వచ్చి తన ఆఫీస్ మెట్ల వైపు వెళ్తాడు. చైర్మన్ లిఫ్ట్ లో నుండి బయటికి రాగానే చార్ల్స్ పోలీసుని తీసుకుని వచ్చి అరెస్ట్ వారెంట్ చూపించి మీ అబ్బాయి చాలా ఇల్లీగల్ బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు, అంతేకాదు మీ ప్రొడక్ట్స్ తయారీలో T9 కెమికల్ ని వాడుతున్నాడు అని చైర్మన్ తో చెప్తాడు. ఇది విని చైర్మన్ అస్సలు నమ్మలేకపోతాడు. నిజంగా నేథన్ ఇదంతా చేస్తున్నాడా అని. ఇక అరెస్ట్ వారెంట్ తీసుకుని వాళ్ళు నేథన్ ఆఫీస్ వైపు వెళ్తూ ఉండగా అంతలో నేథన్ తన ఆఫీస్ లో ఉన్న ఇల్లీగల్ బిజినెస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే నేథన్ అసిస్టెంట్ కూడా కొన్ని బాండ్ పేపర్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు నేథన్ వాటిని డిస్ట్రాయ్ చేయవాకు, వాళ్ళు ఇంకా నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాటిని జాగ్రత్తగా ఉంచు అని చెప్పగా అసిస్టెంట్ పిచ్చి వాళ్ళలాగా మాట్లాడకండి సార్, ఈ డాక్యుమెంట్స్ దొరికితే మీరు చాలా ఘోరంగా ట్రాప్ అవుతారు అని చెప్పి ల్యాప్టాప్ లో ఫైల్స్ తో సహా అన్నిటిని డిలీట్ చేసేస్తాడు. ఫ్రెండ్స్ ఇంతలో చార్ల్స్ పోలీసులను తీసుకుని వస్తాడు. ఇక పేపర్స్ అన్ని చెల్లా చెదురుగా నేలపై పడుంటాయి. నేథన్ మాత్రం క్యాషువల్ గా కూర్చొని వాళ్ళు వస్తున్నారని తెలియనట్టే నటిస్తూ ఓ సారీ నేను నా రూమ్ ని క్లీన్ చేస్తూ ఉన్నాను, మీరు వస్తున్నారని నాకు తెలియదు, అయినా ఏంటి సడన్ గా అని అంటాడు. అప్పుడు చార్ల్స్ ఇదిగో నీ అరెస్ట్ వారెంట్ అని వారెంట్ చూపించి నేథన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అలా వెళ్తున్నప్పుడు చైర్మన్ చూడు నా కొడుకు నిజంగా తప్పు చేస్తే తనకి శిక్ష పడాల్సిందే, కానీ ఒకవేళ కారణం లేకుండా నువ్వు తనని అరెస్ట్ చేపించావు అని తెలిస్తే నీ కంపెనీకి నువ్వు కలలో కూడా ఊహించినంత నష్టం చేస్తాను అని చార్ల్స్ తో అంటాడు. అక్కడే ఉన్న జేజే అమాయకుడిలా నటిస్తూ సార్ మీరేం బాధపడకండి, నేథన్ కి ఏమీ అవ్వదు అని ధైర్యం చెప్తాడు. కానీ ఫ్రెండ్స్ నేథన్ ని అరెస్ట్ చేయించాలన్న ప్లాన్ తనదే అని మనకు తెలుసు కదా. మరోవైపు లీ బాబీని ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్తాడు. నేథన్ అరెస్ట్ అయిన విషయం న్యూస్ లో చూపిస్తుండగా అది చూసి బాబీ హమ్మయ్య నేనైతే బయటపడ్డాను అని అనుకుంటాడు. అప్పుడు లీ అవును పోలీసులు ఏదో మొబైల్ గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి మీకేమైనా తెలుసా అని అడగగా వీటన్నిటి గురించి ఎందుకు అడుగుతున్నాడు అని బాబీ కాస్త షాక్ అవుతాడు. అంతలో లీ తన చేతి సంకెళ్లను తెరవడంతో బాబీకి లీ పైన పూర్తి నమ్మకం వస్తుంది. లీ వెంటనే కార్ నుండి కాస్త దూరంగా వచ్చి జేజేకి కాల్ చేసి సార్ ఆ మొబైల్ బాబీ దగ్గరే ఉంది, మీరేం టెన్షన్ పడకండి, నేను ఎలాగైనా దానిని కనిపెట్టి మీకు అప్పగిస్తాను అని చెప్పి మళ్లీ కార్ లో క్యాజువల్ గా బాబీతో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు చైర్మన్ లాయర్ తో మాట్లాడుతూ అసలు నేథన్ ని ఎందుకు అరెస్ట్ చేశారు, తను ఏం తప్పు చేశాడు అని అడుగుతుండగా తన వైఫ్ వచ్చి ఈ విచారణ మీరు తర్వాత చేసుకోండి, ముందు నా కొడుకుని విడిపించండి అని అంటుంది. అందుకు చైర్మన్ చిరాకు పడుతూ నీ ప్రియమైన కొడుకు ఏ తప్పు చేయకపోతే వాళ్లే వదిలేస్తారు, ఒకవేళ తను తప్పు చేసుంటే శిక్ష అనుభవించని అని చెప్తాడు. అది విని చైర్మన్ వైఫ్ ఏమంటున్నారు మీరు, వాడు మీకున్న ఏకైక కొడుకు, వాడి గురించి కొంచెం కూడా టెన్షన్ లేదు మీకు, మీ వల్ల ఏమి కాకపోతే నేను నా బ్రదర్ ని హెల్ప్ అడుగుతాను అని చెప్తుంది. ఫ్రెండ్స్ తన బ్రదర్ ఇంకెవరో కాదు పాలిటీషియన్ నీల్. ఇక ఇది విని చైర్మన్ చూడు ఈ విషయంలో తను తలదూరిస్తే నాకన్నా ఘోరంగా ఇంకెవరు ఉండరు, అర్థమైందా నీకు అని కోపంగా అంటాడు. జేజే ఆండ్రూతో చూడు పోలీసులు నేథన్ ని ఇంట్రాగేట్ చేస్తున్నారు, T9 లీకేజ్ లో మనం కెన్యాని కూడా ఇరికించాం, మన ప్లాన్ పర్ఫెక్ట్ గా నడుస్తుంది అని అనగా ఆండ్రూ షాక్ లో ఉండి ఏంటి T9 లీకేజ్ చేయించింది మీరా అని అడుగుతాడు. అందుకు జేజే సమాధానం ఇస్తూ అవును నా అసిస్టెంట్ ఉన్నాడు కదా తనే ఆ రోజు రాత్రి ప్లాంట్ కి వెళ్లి T9 ట్యాంక్ ని తెరిచాడు అని చెప్తాడు. ఫ్రెండ్స్ అది విని ఆండ్రూ మీరెందుకు అలా చేశారు, దానివల్ల ఒక వర్కర్ ప్రాణాలు పోయాయి అని అంటాడు. అందుకు జేజే నవ్వుతూ మనం ముందుకెళ్లాలంటే చాలా మంది నలిగిపోవాల్సి ఉంటుంది, నేను నిన్ను చూడడానికి అమెరికా వచ్చినప్పుడు నువ్వు కూడా మీ స్టెప్ ఫాదర్ ని చంపేశావు గుర్తుందా అని అడగగా ఆండ్రూ నేను తనని చంపకపోతే తను మా అమ్మని చంపేసేవాడు అని అంటాడు. అప్పుడు జేజే ఆ విధంగానే నేను ఈ పని చేయకపోతే చాలా ఘోరంగా చిక్కుకుపోయేవాడిని, నేనేం చేసినా మనందరు మంచి కోసమే చేస్తా అని చెప్తాడు. జేజే చెప్పిందంతా విని ఆండ్రూ షాక్ అవుతాడు. జేజే కెన్యా
కెన్యాని కేసులో ఇరికించి తనని ఇంకా ఎప్పటికీ బయటికి రానికుండా చేయాలి అని ప్లాన్ చేస్తాడు. తరువాత రోజు జైల్లో ఉన్న కెన్యాని చూపిస్తారు. తను టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండటంతో తనకి కూడా క్యాన్సర్ ఉందని అర్థమవుతుంది. ఇక జేజే తనని కలవటానికి వచ్చి, చూడు, నీకు ఇలా జరిగి ఉండకూడదు. నీకు జరిగిన దానికి డోడో గ్రూపే కారణం కాబట్టి నిన్ను రక్షించడం నా బాధ్యత. అందుకే నేను నీ వైపు ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకు నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయాలి అని అనడంతో కెన్యా కూడా తన వైపు ఫైట్ చేసేవారు ఎవరూ లేక జేజే చెప్పిన దానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ తను సైన్ చేసే ముందే జీనా ఫ్రెండ్ అయిన లాయర్ ఉంటాడు కదా, అప్పుడే తను మాస్ ఎంట్రీ ఇచ్చి, నేను బాగా ఆలోచించాను మేడం, నేను మీ కేసుని ఫ్రీగా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు ఈ పేపర్స్ పైన సంతకం చేయండి అని పేపర్స్ తన ముందు పెడతాడు. ఫ్రెండ్స్, కెన్యాకి కూడా జేజే పైన ముందు నుండే నమ్మకం లేకపోవడంతో జీనా చెప్పిన లాయర్ పేపర్స్ పైన సైన్ చేస్తుంది. దాంతో తను అఫీషియల్ గా కెన్యా వైపు ఫైట్ చేసే లాయర్ అయిపోతాడు. ఆ లాయర్ పేరే జాన్. ఇప్పుడు జాన్ కెన్యాని నిర్దోషిగా నిరూపించడానికి కావాల్సిన ప్రూఫ్ వెతకాల్సి ఉంటుంది. ఇంకోవైపు జీనా హాస్పిటల్లో కెన్యా వాళ్ళ కూతుర్ని చూసుకుంటూ ఉంటుంది. తనకి తినిపించడం, తాగించడం, పడుకోబెట్టడం అంతా జీనానే చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా చూసి ఆండ్రూ కాస్త ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో జీనాని T9 కెమికల్ ప్లాంట్ దగ్గర చూపిస్తారు. అసలు కెన్యాకి వ్యతిరేకంగా పోలీసులకి ఇచ్చిన ఎవిడెన్స్ ఎలా తయారు చేశారో, అలానే ఒకవేళ కెన్యా ఈ ట్యాంక్ ని ఓపెన్ చేసి ఉంటే అది ఎలా చేసింది అనే విషయాలను తెలుసుకోవడానికి జీనా T9 ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. కానీ పైకెక్కే ముందు తన షూస్ ని విప్పేస్తుంది. ఎందుకంటే కెన్యా కూడా ఇలానే చేసుండవచ్చు అని తను అనుకుంటుంది. ఇక పైకి వెళ్లి వీల్ ని తిప్పడానికి ట్రై చేస్తుంది. అలాగే తను ఇమాజిన్ చేసుకుంటూ కెన్యా హైట్ ను బట్టి చూస్తే తను ఇక్కడికి చాలా కష్టపడి చేరుకుంది అని అనుకుంటుంది. ఇక తను వీల్ ని తిప్పడానికి ట్రై చేస్తుండగా తనకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే యాక్చువల్లీ జాన్ తనతో వాళ్ళకి కెన్యా సూట్ ఒకటి దొరికింది, దానిపైన T9 జాడలున్నాయి అని చెప్తాడు. కెన్యా అనే దాన్ని తెరిచింది అని చెప్పడానికి అదే పెద్ద ఎవిడెన్స్. అప్పుడు జీనా వెంటనే జాన్ కి కాల్ చేసి, నేను కనిపెట్టాను, యాక్చువల్లీ ట్యాంక్ యొక్క వీల్ ని తెరిచింది కెన్యా కాదు. ట్యాంక్ యొక్క వీల్ చాలా హైట్ లో ఉంది. కెన్యా హైట్ ప్రకారం ఎంతగానో ట్రై చేసి వీల్ ఓపెన్ చేసినా కూడా T9 తన సూట్ పైన కాదు, డైరెక్ట్ గా తన నోటిపై పడుతుంది. అంటే ఎవరో కావాలనే కెన్యాని ఇరికించడానికి తన సూట్ పైన T9 ని స్ప్రే చేసి ఉంటారు. ఇదంతా మనం ప్రూవ్ చేయగలిగితే తను నిర్దోషి అవుతుంది అని చెప్తుంది. ఇంతలో గార్డ్స్ అరుపులు విని జీనా త్వరగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. కానీ తొందరలో తన షూస్ ని అక్కడే వదిలి వెళ్తుంది. లక్కీగా ఆండ్రూ తనని ఫాలో చేస్తూ ఉండటంతో తన షూస్ ని అక్కడి నుండి తీసుకెళ్తాడు. ఇక జీనా బాగా కష్టంగా నడుస్తూ ఎలాగో అలా తన కార్ దగ్గరికి చేరుకుని అక్కడ ఆండ్రూ తన షూస్ ని పట్టుకుని ఉండటం చూసి, నువ్వెందుకు నన్ను ఫాలో చేస్తున్నావు అని అడగగా, నిన్ను ఫాలో చేయడానికి నాకేం నీ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ నువ్వే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం లో చిక్కుకుంటావు అని ఆండ్రూ అంటాడు. అందుకు జీనా, నేను ఏ ప్రాబ్లం లో ఇరుక్కుంటే నీకేంటి, నా షూస్ ఇచ్చేయ్ అని తన షూస్ ని తీసుకుంటుంది. కానీ ఫ్రెండ్స్, తన పాదాలకి గాయం అయ్యి రక్తం వస్తూ ఉండటం చూసి ఆండ్రూ చాలా కేరింగ్ గా తన పాదాలని వాటర్ తో తుడుస్తూ, త్వరగా తగ్గిపోతుంది, టెన్షన్ పడకు, ఈ పరిస్థితుల్లో నువ్వు కార్ ఎలా నడుపుతావు, కీస్ ఇవ్వు, నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి కార్ డోర్ తీసి జీనాని ఎత్తుకుని వెళ్లి కార్ లో కూర్చోబెడతాడు. జీనాకి తన కేరింగ్ నేచర్ చూసి బాగా నచ్చుతుంది. తనకి వింతగా అనిపించి, ఇతనేంటి ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు కానీ ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ, నువ్వు బయటికి యాటిట్యూడ్ చూపిస్తావు కానీ నీ మనసు చాలా మంచిది అని అంటుంది. అప్పుడు ఆండ్రూ, అదేం లేదు, నువ్వు ఇప్పటి వరకు నా అసలు రూపం చూడలేదు అని కాస్త అహంకారంగా అనగా, జీనా, నువ్వు ఒక చిన్న పిల్లాడి లాంటి వాడివి అని నీకు తెలుసా అని ఆండ్రూతో అంటుంది. తర్వాత లీ బాబీతో ఒక హోటల్ రూమ్ లో ఉండడం చూపిస్తారు. యాక్చువల్లీ బాబీ సిటీ వదిలి పారిపోవాలి అనుకుంటాడు. ఎందుకంటే తనకి వ్యతిరేకంగా పోలీసులకి దొరికిన ఆధారాల ప్రకారం తనకి జీవితకాలం జైలు శిక్ష పడుతుంది కాబట్టి తను తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం అనుకునే లోపు తన బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని పోలీసులు బ్లాక్ చేస్తారు. ఇప్పుడు తను ఒక్క రూపాయి కూడా తీసుకోలేడు. ఫ్రెండ్స్, లీ తనని రెచ్చగొట్టడానికి, బాస్ మీ దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు, మిమ్మల్ని కాపాడితే నాకు చాలా డబ్బులు ఇస్తానని అనుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి అని అంటాడు. అప్పుడు బాబీ, అరే ఏడవడం ఆపు, డబ్బులు లేకపోతే ఏంటి, నా దగ్గర ఆ మొబైల్ ఉందిగా, దాంట్లో నేదన్కి వ్యతిరేకంగా చాలా గట్టి సాక్ష్యాలున్నాయి, దానితో నేదన్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయొచ్చు అని చెప్తాడు. అంటే ఫ్రెండ్స్, లీకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అంతలో లీకి ఒక కాల్ వస్తుంది. లీ, బాస్ పారిపోవడానికి దారి వెతకమని నా ఫ్రెండ్ కి చెప్పాను, తను ఏమైనా అరేంజ్ చేశాడేమో, ఒకసారి మాట్లాడి వస్తా అని చెప్పి ఫోన్ తీసుకుని బయటకు వస్తాడు. అక్కడ బాబీ తన గురించి పోలీసులకి ఎవరు చెప్పారు అని ఆలోచిస్తూ ఉండగా తనకి జేజే పైన డౌట్ వస్తుంది. వెంటనే తన దగ్గర పనిచేసే గుండాలకి కాల్ చేసి జేజేని ఎత్తుకొచ్చేయండి, తర్వాత తనని ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్తాడు. లీ జేజేకి కాల్ చేసి, నేను బాబీని షిప్ ఎక్కించడానికి అని ఏదో ఒక సాకు చెప్పి మీ దగ్గరికి తీసుకొస్తాను, మీరు తనను పట్టుకుని ఆ ఎవిడెన్స్ ఉన్న మొబైల్ ని లాక్కోండి అని చెప్పి మళ్ళీ బాబీ దగ్గరికి వెళ్లి యాక్ట్ చేస్తూ, బాస్ నా ఫ్రెండ్ చైనాకి వెళ్ళబోతున్నాడు, మీకు కూడా ఒక టికెట్ బుక్ చేశాడు, అక్కడికి వెళ్లి మీరు సేఫ్ గా ఉండండి, అలానే వెళ్లే ముందు ఆ మొబైల్ లో ఎవిడెన్స్ చూపించి డబ్బులు తీసుకోండి, లేదంటే నా డబ్బులు నాకు రావు, అర్థమైందా అని చెప్తాడు. ఫ్రెండ్స్, జేజే ఇంటికి వస్తుండగా బాబీ మనుషులు తనని కొట్టి కిడ్నాప్ చేస్తారు. తర్వాత బాబీ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ, మొబైల్ ని అక్కడే డెలివరీ చేయి అని చెప్తుండగా లీ విని, సార్ మీరు ఆ మొబైల్ ని ఎక్కడ దాచిపెట్టారు, నాకు చెప్తే నేను కూడా ఎప్పుడో అప్పుడు ఆ పద్ధతిని వాడతాను, కనీసం మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాను అని అడుగుతాడు. అప్పుడు బాబీ లీ మాటలకి ఇంప్రెస్ అయ్యి, అరే అదేం పెద్ద విషయం కాదు, నేను ఆ మొబైల్ ని ఒక ప్లేస్ లో దాచి ఉంచాను, నేను తనకి కాల్ చేసి చెప్పిన ప్లేస్ కి మొబైల్ ని డెలివరీ చేస్తాడు అని చెప్తాడు. బాబీ మనుషులు కాల్ చేసి జేజేని
జేజేని ఎత్తుకొచ్చేసాం అని చెప్పడంతో బాబీ మనం షిప్ ని చేరుకునే ముందు ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పి లీని అక్కడికి తీసుకువెళ్తాడు. కానీ ఫ్రెండ్స్, లీ యొక్క లొకేషన్ ని చార్ల్స్ ట్రాక్ చేస్తూ ఉంటాడు. షిప్ దగ్గరికి కాకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చార్ల్స్ లీ కార్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. బాబీ ఒక బిల్డింగ్ దగ్గర కార్ ఆపమని లీతో చెప్తాడు. తన మనుషులు కూడా జేజేని తీసుకొస్తారు. బాబీ జేజేతో ఆ రోజు గర్వంగా ఉన్నావు కదా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని అంటాడు. జేజే లీని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. లీకి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడతో పార్ట్ 12 అయితే ఎండ్ అవుతుంది. బాబీ జేజేని ఏం చేశాడు? జేజే బాబీ దగ్గర నుండి మొబైల్ తీసుకోగలిగాడా? లీ ఇంకా జేజే బాబీని అరెస్ట్ చేయించగలిగారా అనే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలి అంటే మేము వీడియోని రిలీజ్ చేసిన వెంటనే చూడడానికి నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయండి. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.